సరే, మరి ముఖ్యమైన విషయాలు చూద్దాం. మొదటిది, అసలీ బాధ అంటే దుఃఖం ఎక్కడ్నుంచి వస్తుంది? ఆ ముసలితనం, జర, చావు, మరణం లాంటి పెద్దవే కాదు, చిన్న చిన్న ఇబ్బందులు కూడా దేన్నైనా గట్టిగా పట్టుకోవడం వల్లే వస్తాయట. దాన్నే బౌద్ధ పరిభాషలో ఉపాధానమంటారు. ఆ పట్టుకోవడం ఉంటే బాధ ఉంటుంది, లేకపోతే లేదు. ఇది గుర్తుపట్టడం ఫస్ట్ స్టెప్. రెండవది, మరి ఈ పట్టుకోవడం, ఉపాదానం ఎందుకొస్తుంది? దీని వెనుకున్నది మనలోని కోరిక, ఆశ, అంటే తృష్ణ అన్నమాట. ప్రపంచంలో మనకి నచ్చేవి, హాయిగా అనిపించే వాటిమీద ఈ కోరిక పుడుతుంది. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, శరీరం, మనస్సు, వీటి ద్వారా మనం అనుభవించే వాటినుంచే ఇదింకా పెరుగుతుంది. ఇక చివరిగా, మరి ఈ కోరిక, తృష్ణ నుంచి బయటపట్టటమెలా అంటే, మనకు నచ్చే ఆ విషయాల అసలు నిజస్వరూపాన్ని చూడాలట. అవేంటంటే, అవి శాశ్వతం కాదు, అనిత్యం, వాటివల్ల చివరికి బాధే వస్తుంది, దుఃఖం, వాటిలో నేను, నాది అని పట్టుకోడానికి ఏమీ లేదు, అనాత్మ అని అర్థం చేసుకోవాలి. ఇలా చూడగలిగితే ఆ కోరిక పోతుంది. దానితో పాటే ఆ పట్టుదల, ఆ తర్వాత బాధ కూడా మాయమవుతాయి. ఇది ఎలా ఉంటుందంటే, విషం కలిపిన డ్రింక్ లాంటిది. కాసేపు బాగుంటుందని శాశ్వతంగా నష్టపోవటమెందుకు కదా? ఒక్క ముక్కలో చెప్పాలంటే సమస్య సుత్తం చెప్పేదిదే. మనస్సు లోపలికి వెళ్ళి కోరికతో మొదలయ్యే ఈ బాధల గొలుసుని అర్థం చేసుకుని తెలివితో దాన్ని తెంచడమే నిజమైన విముక్తికి దారి.